నేను జనరల్‌గా ఎప్పుడు ఒక సిద్ధాంతాన్ని నమ్ముతానండి. ఎవరినన్నా బ్లేమ్ చేయడం చాలా ఈజీ. కానీ మనల్ని మనం మార్చుకోవడం చాలా కష్టం. అందుకే వాళ్ళని వాళ్ళు మార్చుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఈజీ పద్ధతి ఏంటంటే అవతల వాళ్ళ మీద బురద జల్లేస్తే సరిపోతదని చెప్పి అవతల వాళ్ళ మీద ఏస్తారు. సో, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాననంటే జనరల్‌గా ఇప్పుడు మనం ఫిట్‌నెస్ గానీ, హెల్త్ గానీ వీటన్నిటి గురించి మనం ఫైనాన్షియల్ ఎడ్యుకేషను అంటే డబ్బుల గురించి ఇదంతా మన స్కూల్స్‌లో, కాలేజెస్‌లో, సొసైటీలో కూడా ఎవరు మాట్లాడుకోరండి. ఇవన్నీ కూడా మన దగ్గర ఏంటంటే ఒక మూఢనమ్మకాల్లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో, కానీ ఎవరు డిస్కస్ చేయకపోయినా పర్లేదు. కనీసం మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు నేర్చుకునే దానికి బోలెడు మార్గాలున్నాయి. నేను ఇప్పటిదాకా ఎంతైతే తెలుసుకున్నానో అదంతా కూడా యూట్యూబ్‌లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఫ్రీగా నేర్చుకున్నా అండి. అంటే ఒక్క రూపాయి అంటే ఇంటర్నెట్‌కి పే చేశానులే అలా అని కాదు. సో, ఆన్‌లైన్‌లో మనం నేర్చుకోవచ్చు. సో, మనకి వెబ్‌సైట్స్‌లో ఇలా ఆర్టికల్స్ ఉంటాయి. అవి చదువుకోవచ్చు. బోలెడు నేర్చుకోవచ్చు. అంటే నాకేం చాలా తెలుసని కాదు. కానీ ఏదైతే సర్వైవల్‌కి అవసరమో, ఏదైతే బ్రతకడానికి అవసరమో అవి నాకు ఐడియా ఉంది. ఓకే. సో, ఈ విధంగా మీరు కూడా నేర్చుకోవచ్చండి. ఓన్లీ కావాల్సిందేంటంటే ఇంట్రెస్ట్ అంతే. ఒకప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నా గానీ నేర్చుకునేదానికి అవకాశాలుండేవి గాదు. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకునేదానికి బోలెడు అవకాశాలున్నాయి. అది కూడా డబ్బులెక్కువ ఖర్చు పెట్టకుండా. హ్మ్. సో, ఆ సినిమా హీరోలు లేదా వేస్ట్ రీల్స్, ఫ్యాషన్ గురించి చెత్తాచెదారం జూసేదానికన్నా ముందు సినిమాలైనా, బట్టలైనా లేదా మీరు తినే టేస్టీ ఫుడ్ అయినా ఏదైనా కానీ అది మన బాడీ ఉన్నంత వరకే మనం ఎంజాయ్ చేయగలం. ఇది డ్యామేజ్ అయిపోయిందనుకోండి, మీ సినిమా హీరోలు, బట్టలు, ఆ టేస్టీ ఫుడ్స్, కార్లు, ఇల్లులు ఇవన్నీ ఏం చేయలేవు. ఇండియా డయాబెటిక్‌కి నంబర్ 1 క్యాపిటల్ అంట. సిగ్గుండాలి కాస్తైనా చెప్పుకునేదానికి ఈ మాట. ఆ! ఎవరైనా నంబర్ 1 ఉంటే చదువులో ఉండాలి, లేదా వ్యాపారంలో ఉండాలి, లేదా ఇంకోటో వాటిల్లో ఉండాలని చెప్పి అనుకుంటారు గానీ, రోగాల్లో నంబర్ 1 ఏందండి దరిద్రంగా. సరే కనీసం పోనీ వచ్చింది, ఎందుకొచ్చిందనన్నా ఎక్కడన్నా డిస్కషన్ ఉందా? ఒకవేళ వచ్చినా ఎక్కడో మారుమూల పేపర్‌లో వస్తుంది. లేదా ఏదో నామమాత్రానికి మనము నెట్‌లో కాస్త వస్తుంది అంతేగాని ఇంక ఆల్రెడీ డయాబెటిక్‌లో నంబర్ 1 ఉన్నాం. ఈరోజు రేపో బీపీలో కూడా నంబర్ 1 ఉంటాం. పోతాం ఇంక. ఏమవుద్ది అంతకు మించి. మన చుట్టుపక్కల మందికే బోలెడు మందికి ఇప్పటికే షుగర్‌లు, బీపీలు వచ్చినా గానీ చాలా క్యాజువల్‌గా తీసుకుంటున్నారు. ఒబేసిటీ అయితే ఇంక అది కూడా కామన్ అయిపోయింది. ఇంకా హార్ట్ అటాక్‌లు, క్యాన్సర్‌లు ప్రెజెంట్ కొంచెం మాట్లాడుకుంటున్నారు. అమ్మో! హార్ట్ అటాక్, క్యాన్సర్ అని. ఈరోజు రేపు అది కూడా నార్మల్ అయిపోద్ది. అరే వాడికి హార్ట్ అటాక్ వచ్చిందంటరా అని ఏదో భోజనం చేశారన్నట్టు మాట్లాడుకుంటారు. ఏం దరిద్రం అండి ఇది. మనం మారాలి. తర్వాత మన పిల్లలకి మనం అర్థమయ్యేలాగా చెప్పాలి. మన ఎడ్యుకేషన్ అట్లానే తగలడింది. మన బుద్ధి కూడా అలానే ఉంది. సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ రోజుల్లో ఫస్టు నన్ను అడిగితే పిల్లలు మాట వినట్లేదు కాదు. ముందు పేరెంట్సే మాట వినట్లేదు. వాళ్ళకి అసలు ఏది మంచి ఏది చెడో తెలిసినా పట్టించుకోరు. నెగ్లిజెన్స్ ఇలా ఉన్నాయి. అందుకే ఆ పిల్లలు కూడా అట్లానే తయారవుతున్నారు. కొంచెం తెలుసుకొని మీరు చదువుకున్న చదువు మీకోసం ఉపయోగించుకోండి. అంతేగాని కంపెనీల కోసం ఇంకొక దానికోసమో కాదు. జాబ్ ఇంపార్టెంటే. కానీ ఆ జాబ్ చేసేది మన కోసమే కదా. ఫస్ట్ మనం ఇంపార్టెన్స్ ఉండాలి. నాకు నేను ప్రయారిటీ. దాని తర్వాతే ఇంకేదైనా. ఈ భూమి మీద నేను బ్రతికి ఉన్నానని చెప్పేదానికి ఒక ప్రూఫే నేనే నన్నే నేను నెగ్లెక్ట్ చేసుకొని మిగతాయిని పట్టించుకుంటా ఉంటే అదంతా బోగస్ వ్యవహారం అది. సో కొంచెం చూసుకోండి. ఓకే. యా బాయ్.